సరే అమ్మా, ఆఫీస్ వెళ్ళొస్తా. అలాగే వచ్చేటప్పుడు బీపీ షుగర్ టాబ్లెట్స్ అయిపోయాయి, కొనుక్కోరా మర్చిపోకు. సరే అమ్మా, వెళ్ళొస్తా. లలిత, లలిత, ఇలా రా. ఏంటండి? లలిత, నేను నీకు రోజు చెప్పాలా? నేను ఆఫీస్కి బయలుదేరే ముందు డైలీ వచ్చి నా ముందు వచ్చి పోవాలి అని చెప్పలేదా నేను నీకు? అలాగే నా సూట్ కేస్ అండ్ నా వాలెట్ ఉంది కదా, అది కూడా తెచ్చిపెట్టు ఇక్కడ. సారీ అండి, మర్చిపోయా. సరే రండి. వచ్చిందమ్మా వయ్యారి. నా కొడుకు నా మాట వింటుండే. పెళ్ళాయాక అదేం మందు పట్టిందో. నా మాట కొంచెం కూడా విడు. నాకేం కావాలో నేనే అడుక్కోవాలి. లవ్ యూ బావా. బాయ్. బాయ్ లలిత, వెళ్ళాక ఫోన్ చేస్తా. అమ్మా సరే వెళ్ళొస్తా. నన్ను కూడా మర్చిపోయాడే. నువ్వు రాకుండా ఆఫీస్ కూడా వెళ్ళాడు. ఏం మందు పెట్టావే? నా కొడుకు నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. అత్తమ్మ, చూస్తూనే ఉన్నా నేను కూడా. ఏంటి మీ మాటలు? అత్తయ్య అని గౌరవం ఇస్తుంటే మీరు నా మరీ ఇంత హీనంగా మాట్లాడకండి. పొద్దున లేసి ఏం పోనలేదా? నన్ను మాట్లాడకపోతే మీకు నిద్రే పట్టదా? తినింది అరగదా? అత్తయ్య, మర్యాదగా మాట్లాడండి. ఇలా మాట్లాడితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. నేను ఒక్కదాన్నే పోను. పోయేటప్పుడు నీ కొడుకుని కూడా పిలుచుకుపోతా. నా కొడుకు నాకే సొంతమే. మధ్యలో వచ్చింది వస్తావు, మధ్యలోనే పోతావు. ఏనాడైనా చక్కగా చూసుకున్నావా? ఒక లోట మంచినీళ్ళు ఇచ్చావా నాకు నువ్వు? లేదు చూడు మరి, 3 పూట్లు వండి పెడతాను కదా, దాంతోడు మంచినీళ్ళు కూడా ఇవ్వాలా నీకు? వామ్మో వామ్మో, ఎన్నెన్ని మాటలు అంటున్నావు. ఇప్పుడు నా ఫోన్లో స్పీకర్ ఆన్ చేస్తా, నువ్వు మాట్లాడేవన్నీ రికార్డ్ చేస్తా. అత్తయ్య, మాటలు కుదురుగా రాని చాలా మాట్లాడుతున్నారు. ఇలాగే మాట్లాడితే ఇంటి నుండి బయటికి గెంటేస్తా. ఏంటే, నిన్నకు మొన్న వచ్చిందావి నన్ను గెంటేస్తావా? వెళ్ళవే బయటికి. ఫోన్ చేస్తా ఉండు మీ అమ్మ నాన్నకి. ఏమని పెంచారా నిన్ను ఇలా ఆడుతున్నావు? నన్నే బయటకు పోంటావా? మీ అమ్మ నాన్న ఏం కట్టలేదు ఇంటిని. కానీ ఈరోజు నా కొడుకు నువ్వా నేనా అని తేలిపోవాలి. చాలా గారభం చేసి పెళ్ళాంని పెంచాడు. నేనేం భయపడను. పిల్లండి, ఎవరిది తప్పుందో వాళ్లే మాట్లాడదాం. ఏం సైలెంట్ గా ఉన్నందుకు జాస్తి మాట్లాడుతున్నారే? యావండి, అత్తగారు ఇంట్లో గోల గోల చేస్తున్నారు. నేను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలంట. ఏదంటే అది మాట్లాడుతున్నాను. త్వరగా రాండి. ఫోన్ చేస్తాను ఉండండి. మీ అబ్బాయికి ఇప్పుడే వస్తున్నారు. నువ్వా నేనా తేలిపోవాలి అత్తయ్య. ఇంకా నీ ఆటలు సాగవే. రాని నా కొడుకు. నువ్వు కావాలా నేను కావాలా ఈరోజే తేల్చుకోవాలి. ఏంటి, ఏమైంది? చూడండి మీ అమ్మగారు, నీ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంట. నువ్వు నేను బాగుండేది తను చూడలేకపోతుంది. మీరు నన్ను పెళ్లి చేసుకున్నాక మారిపోయారంట. దానికి నేనే కారణమంట. అమ్మా ఏంటమ్మా ఇది? తనేమో చిన్నపిల్ల, నువ్వైనా అర్థం చేసుకోవాలి కదమ్మా. అదేంట్రా, నువ్వు కూడా చేంజ్ అయిపోయావు. ఎప్పుడు నీకు స్టార్ట్ చేసావు పెళ్ళ మాట వినడం? నువ్వు ఆఫీస్కి వెళ్ళాక తను ఎన్నెన్ని మాటలు అంటుందో తెలుసు. నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంట. ఒక్క పూట నెట్టుగా భోజనం పెట్టదు. ఎప్పుడు ఆ ఉప్మా చేసి వస్తుంది. ఏదో అడ్జస్ట్ చేసుకొని పోతుంటే కవ్వు కవ్వెక్కింది. అదేంటమ్మా, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చింది. తనని మనం అర్థం చేసుకోవాలి అమ్మా. అలాగే నువ్వు కూడా ఒకప్పటి కోడలే కదా. నాన్న నేను ఎంత బాగా అర్థం చేసుకున్నాడు. అలాగే తను కూడా టైం కావాలమ్మా అర్థం చేసుకోవడానికి, ఇంట్లో సరిదిద్దుకుపోవడానికి. తను నీతో ఓపెన్ గా చెప్పుకోలేదమ్మా, నాతో చెప్పుకుంటుంది. మీ అమ్మ ఇలా ఉన్నా నేను అడ్జస్ట్ చేసుకొని పోతా, చాలా బాగా చూసుకుంటుంది, అప్పుడప్పుడు కోపం జాస్తి అని. గొడవలు వస్తాంటాయేమో ఒక ఇల్లు అన్నాక. మనం అర్థం చేసుకుపోవాలి, సంసారాన్ని సాగుతూ చేసుకుపోవాలమ్మా. ఒకప్పుడు నానమ్మ నిన్ను కూడా క్వశ్చన్ చేసింటుంది కదమ్మా. ఇలాగే నువ్వు మారావు కదమ్మా. నువ్వు కోడలిగా వచ్చి ఇప్పుడు అర్థమయ్యావు కదమ్మా. అలాగే తను కూడా అర్థం చేసుకుంటుంది. కొంచెం టైం ఇవ్వమ్మా తను కూడా. ఇలాగే గొడవలు పడుకోపోతే లైఫ్ లాంగ్ ఇదే అయిపోతుందమ్మా. సంసారం ఒక చదురంగం లాగా సాగుతూ చూసుకుపోవాలమ్మా. అర్థం చేసుకోమ్మా. సరే నాన్న, ఏదో కొంచెం మాత్రంలో మాట్లాడాను. సారీ అమ్మ లలిత. సారీ అత్తయ్య, నేను కూడా తప్పు చేశాను. నేను ఏదో తెలియక మాట్లాడేశాను. సారీ అత్తయ్య గారు.